హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 'ది లాస్ట్ బస్'. ఇది ఒక సర్వైవల్ మూవీ, రియల్ లైఫ్ ఆధారంగా తీసిన మూవీ. నవంబర్ 2018 కాలిఫోర్నియా సిటీలో స్టార్ట్ అవుతుంది. మన కథలో హీరో పేరు కెవిన్. కెవిన్ ఒక సాధారణ స్కూల్ బస్ డ్రైవర్. ప్రతిరోజు స్కూల్ పిల్లల్ని పికప్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోకి తక్కువ శాలరీ వస్తుంది. హీరో సర్వైవ్ అవటానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. కెవిన్ ఇంట్లో వాళ్ళ అమ్మ మరియు కొడుకు ఉంటాడు. కొడుకుని రోజు స్కూల్కి వెళ్ళమని చెప్తూ ఉంటాడు, కానీ అతడు వినడు. ఇద్దరి మధ్య రోజు గొడవ జరుగుతూనే ఉంటుంది. కెవిన్కి ఒక డాగ్ కూడా ఉంటుంది. అనారోగ్యం చేస్తుంది. వెంటనే ఆ డాగ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాడు. తర్వాతి రోజు మళ్ళీ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తాడు. తర్వాత మనకు ఒక ఎలక్ట్రిక్ పోల్ని చూపిస్తారు. అది షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు గడ్డి మీద పడి వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ మంటలు నగరం వైపు చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. కెవిన్ స్కూల్ బస్ని గ్యారేజ్కి వెళ్ళి రిపేర్ చేపించాలనుకుంటాడు. కొంతమంది పోలీస్ ఆఫీసర్ ఆ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి కాల్ చేస్తారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్తారు, కానీ అప్పటికే మంటలు చాలా ఎత్తుకి విస్తరిస్తాయి. వాళ్ళు మంటల దగ్గరికి వెళ్ళలేకపోతారు. మరోవైపు నుంచి కొండ వైపు వెళ్ళటానికి ట్రై చేస్తారు. మరోవైపు కెవిన్ గ్యారేజ్కి బయలుదేరుతూ ఉంటాడు. అంతలోనే వాళ్ళమ్మ కాల్ చేసి, నీ కొడుక్కి ఫీవర్ వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్తుంది. అప్పుడు హీరో, నా దగ్గర బస్సు ఉంది, నేను మెడిసిన్స్ తీసుకొని వస్తానని చెప్తాడు. కానీ హీరోకి ఈ మంటల గురించి ఇంకా ఏమీ తెలియదు. మరోవైపు ఫైర్ సిబ్బంది ఒక ప్లేస్ నుండి మంటలు ఎలా అదుపు చేయాలని మ్యాప్లో చూస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ మంటలకు కారణం వెదర్ బాగోలేకపోయినా పవర్ లైన్స్ని ఆన్ చేసి ఉంచటమే. అప్పుడే అక్కడికి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ వస్తాడు. ఆ ఆఫీసర్తో ఫైర్ సిబ్బంది గొడవ పడతారు, నీ వల్లే ఇంత దాకా వచ్చిందని. తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని ఆఫ్ చేస్తాడు. ఇంతలో మనకు ఒక FBI ఆఫీసర్ని చూపిస్తారు. అతడు ఫైర్లో చిక్కుకుపోతాడు. వెంటనే అతడు ఫైర్ ఆఫీసర్స్కి కాల్ చేసి, ఇక్కడ చాలా మంది మంటల్లో చిక్కుకుపోయారు, హెల్ప్ కావాలని చెప్తాడు. ఒకవైపు ఆఫీసర్ కూడా జనాలను కాపాడి తన వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో కెవిన్ వాళ్ళ బాస్ కాల్ చేసి స్కూల్ పిల్లల్ని ఎర్లీగా పిక్ చేసుకోవాలని చెప్తుంది. కానీ హీరో బస్ని గ్యారేజ్కి వెళ్ళి రిపేర్ చేయించుకొని వస్తానని చెప్తాడు. మంటలను కంట్రోల్ చేయడానికి హెలికాప్టర్స్ వాటర్స్ని స్ప్రే చేస్తూ ఉంటాయి. అయినా మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఫైర్ సిబ్బంది ఇంకా హెలికాప్టర్స్ కావాలని కాంటాక్ట్ చేస్తాడు, ఎందుకంటే నేల మీద నుండి మంటల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి. ఒకవైపు FBI ఆఫీసర్ చుట్టూ మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. అతడు అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న వాటర్ ప్యాన్లోకి దూకమని చెప్తాడు. ఇంతలో కెవిన్ మంటల్ని చూస్తాడు. అవి తను వెళ్ళబోయే డైరెక్షన్లోనే వెళ్తూ ఉంటాయి. మరోవైపు స్కూల్ని చూపిస్తారు. చిల్డ్రన్స్ కిటికీలోంచి మంటల్ని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు టీచర్ వాళ్ళ దగ్గరికి వచ్చి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి నచ్చచెప్తుంది. పేరెంట్స్ అందరూ తమ తమ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ 22 మంది స్టూడెంట్స్, ఒక టీచర్ మాత్రమే మిగిలిపోతారు. ఇంతలో బాస్ దగ్గరలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కాల్ ట్రై చేస్తుంది, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు. మన హీరో ఒక్కడే రెస్పాండ్ అవుతాడు. హీరో రేడియోలో, నేను స్కూల్కి వెళ్తున్నాను, అక్కడ ఉన్న పిల్లల్ని నేను కాపాడి తీసుకొని వస్తానని చెప్తాడు. హీరో వేగంగా స్కూల్కి వెళ్తాడు. అక్కడ ఉన్న పిల్లల్ని పిక్ చేసుకుంటాడు. అక్కడే ఉన్న టీచర్ని హెల్ప్ అడుగుతాడు. ఆ టీచర్ హెల్ప్ చేయడానికి అంగీకరిస్తుంది. వెంటనే టీచర్ని, స్టూడెంట్స్ని బస్సులో ఎక్కించుకొని స్టార్ట్ అవుతాడు. పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉంటారు. మంటలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కెవిన్ ట్రాఫిక్లో చిక్కుకుపోతాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సిటీ వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే సిటీ అంతటా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సిటీ అంతటా పొగ కమ్ముకుంటుంది. హీరో రియలైజ్ అవుతాడు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేమని. అప్పుడు హీరో టీచర్ని, నేను బయటకు వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటాను, నువ్వు బస్సులో నన్ను ఫాలో అవ్వమని చెప్తాడు. టీచర్ అలాగే చేస్తుంది. ఎలాగోలా అక్కడి నుంచి ట్రాఫిక్ నుంచి బయటకు వస్తారు. తర్వాత కెవిన్ బస్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు, కానీ మొత్తం పొగమంటలే ఉంటాయి. చుట్టుపక్కల ఇల్లు కాలిపోతూ ఉంటాయి. టీచర్ మనం ఇక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని హీరోకి చెప్తుంది. హీరో అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ పిల్లలు అక్కడ వేడిని చూసి చాలా భయపడుతూ ఉంటారు. టీచర్ వాళ్ళని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తుంది. హీరోకి ఎదురుగా ఏముందో కనపడదు. పొగ వల్ల అంతా డార్క్ అవుతుంది. అక్కడ దగ్గరలో ఒక చికాగో అనే క్యాంప్ సైట్ని పోలీసులు ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఇంజ్యూర్ అయిన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. రేడియోలో కాంటాక్ట్ అయ్యి అన్ని బస్సుల్ని ఇక్కడికి రమ్మని సలహా ఇస్తారు. కానీ కెవిన్ బస్సు ఇంకా అక్కడికి చేరుకోదు. కెవిన్ బస్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కానీ అతను ఎదురుగా ఏమీ కనపడదు. కానీ కెవిన్కి ఉన్న డ్రైవింగ్ స్కిల్స్తో ఎలాగోలా బస్సును అలాగే నడుపుతూ ఉంటాడు. అక్కడ ఉన్న మంటలకు పిల్లలకి చెమటలు పడుతూ ఉంటాయి, మరియు వాటర్ కావాలని ఏడుస్తూ ఉంటారు. కానీ దగ్గరలో ఎక్కడ వాటర్ దొరకవు. కెవిన్ బస్సుని తక్కువగా మంటలు ఉన్న ప్రదేశంలో ఆపుతాడు. అప్పుడు టీచర్ బయటకు వెళ్ళి దగ్గరలో ఉన్న హౌసెస్లో ఏమైనా వాటర్ దొరుకుతాయో లేదా అని వెళ్తూ ఉంటుంది. అక్కడ తనకు వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, కానీ అవి తీసుకొని వస్తుండగా పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ బ్లాస్ట్ అవుతుంది. టీచర్ కొద్దిలో తప్పించుకుంటుంది. వెంటనే కెవిన్ బస్సుని స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ ఒకేసారి మంటలు విజృంభిస్తాయి. కెవిన్ అలాగే చీకట్లో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కెవిన్ బాస్ పేరెంట్స్ అందరికీ నచ్చచెప్తుంది. ఆ బస్సులో డ్రైవర్ కెవిన్ మరియు టీచర్ ఉన్నారు, మీరు భయపడకండి అని సర్ది చెప్తూ ఉంటుంది.
కెవిన్ అలా వెళ్తూనే ఉంటాడు. దారి మధ్యలో కొంతమంది జనం కనపడతారు. వాళ్ళు ముందుకు వెళ్ళొద్దని అక్కడ ప్రమాదం ఉందని చెప్తారు. కెవిన్ అందరినీ బస్సులో ఉండమని చెప్తాడు. కెవిన్ బస్ దిగి వేరే దారి ఏమైనా ఉందో లేదో అని ఎతుకుతూ ఉంటాడు. కానీ తనకు ఏ మార్గం కనిపించదు. బస్సును అక్కడే కొద్దిసేపు ఆపుతాడు. పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. టీచర్ అందరినీ ఓదార్స్తూ ఉంటుంది. ఇంతలోనే కెవిన్‌కి ఒక ఐడియా వస్తుంది. తన టీ షర్ట్‌ని పీసెస్‌గా చేసి ఒక్కో చిల్డ్రన్ ఫేస్‌కి కట్టుకోమని చెప్తాడు. ఎందుకంటే పాయిజనస్ గ్యాస్ పిల్లలు పీల్చకుండా ఉంటారని. మరోవైపు ఫైర్ ఆఫీసర్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతారు. ఫైర్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్‌లో మంటల్లో చిక్కుపోయిన వారిని మేము కాపాడతామని చెప్తూ ఉంటారు. మరోవైపు కెవిన్ అండ్ టీచర్ ఇదే మనకు లాస్ట్ అని వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఫైర్ బస్ దగ్గరికి వస్తుంది. కానీ కెవిన్ తన దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీని యూజ్ చేసి చుట్టూ మంటలను ఆపడానికి ట్రై చేస్తాడు. కెవిన్‌కి అర్థమవుతుంది మనల్ని కాపాడటానికి ఎవరూ రారు అని. బస్సును ముందుకు నడపాలని డిసైడ్ అవుతాడు. కానీ బస్సు స్టార్ట్ అవ్వదు. 3 సార్లు ట్రై చేశాక గానీ బస్సు స్టార్ట్ అవుతుంది. అలాగే మంటల్లో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒక చెట్టు కాలి బస్సు మీద పడుతుంది. అయినా అలాగే డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. కానీ తనకు పొగమంచు వల్ల ఏమీ కనపడదు. ఎలాగోలా ధైర్యం చేసుకొని స్పీడ్ పెంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. సడన్‌గా మంటల నుంచి బయటికి వస్తారు. అక్కడున్న క్యాంప్ దగ్గరికి చేరుకుంటారు. దెబ్బకి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని చూసి ఆనందపడతారు. పేరెంట్స్ కెవిన్ మరియు టీచర్స్‌ని అభినందిస్తారు. కెవిన్ వెంటనే క్యాంపులో ఉన్న తన ఫ్యామిలీని వెతుకుతూ ఉంటాడు. కెవిన్‌కి వాళ్ళ అమ్మ కనపడుతుంది. వెంటనే తన కొడుకు ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ నీ వైఫ్ తీసుకొని వెళ్ళిందని చెప్తాడు. కొద్దిసేపటికి మంటలు అన్నీ ఆరిపోతాయి. కెవిన్ తన కాలిపోయిన ఇంటికి వెళ్లి ఫోటోలో తన కొడుకుని చూసి చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి ఒక కారు వస్తుంది. ఆ కారులో కెవిన్ తన తల్లితో దిగుతాడు. కెవిన్ తన కొడుకుని చూసి అద్దుకొని ఏడుస్తూ ఉంటాడు. కెవిన్ వైఫ్ కూడా అది చూసి రియలైజ్ అయ్యి మళ్ళీ కలిసి ఉండాలని డిసైడ్ అవుతుంది. అంతటితో సినిమా ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.